రోజు పెరుగు తినే వాళ్ళకి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చరక సంహితలో చెప్పడం జరిగింది. ఎందుకంటే పెరుగు అన్నది కఫదోషాన్ని అలాగే పిత్తదోషాన్ని పెంచుతది. కఫదోషాన్ని పెంచే ఏ ఆహార పదార్థమైనా గూడా బరువుని పెంచటము, అలాగే ఈ మధుమేహాన్ని వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. అంతేకాదు రోజు పెరుగు తింటే మనకి మోకాళ్ళ నొప్పులు, అందులో ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అలాగే కొన్ని రకాల చర్మ వ్యాధులు గానీ, అలాగే మీకు అనీమియా గానీ, అలాగే బ్లీడింగ్ డిజార్డర్స్ అంటారు. అలాగే మరీ పుల్లటి పెరుగైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గానీ, అలాగే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ గూడా మీకు పెరిగే అవకాశం ఉంటది. అందుకోసమే ఇటువంటి సమస్యలన్నీ రాకుండా ఉండటం కోసం ఈ పెరుగు తీసుకోవడానికి కొన్ని నియమాలు గూడా చెప్పడం జరిగింది ఆయుర్వేదంలో. ఆహ్, మనం ఈ పెరుగుని రాత్రి పూట అసలు తినగూడదు. అలాగే మనం వేసవిలో గాని లేదా ఈ శరత్ ఋతువులలో గూడా మనం ఈ పెరుగు అన్నది అసలు తినగూడదు. అలాగే పెరుగుని వేడి చేసి గూడా తినగూడదు. దీనికి సంబంధించి 2020లో అనుకుంటా కొంతమంది పరిశోధకులు ఎలుకల పైన ఈ పెరుగు తింటే ఆ శరీరంలో జరిగే మార్పులు ఎలా ఉంటాయి అన్న దాని మీద పరిశోధన కూడా చేయటం జరిగింది. ఆ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, వాళ్ళు అబ్జర్వేషన్ ఏంటి అంటే ఎలుకలు రోజు పెరుగు తినటం వల్ల బాడీలో అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ఏఈజీలు ప్రొడక్షన్ చాలా పెరిగిపోయి, అది ప్రతి శరీరంలోని ప్రతి అవయవంలో కూడా అది డిపాజిట్ అవ్వడం జరిగింది. అంటే దానివల్ల ఏమవుతదంటే ఇన్‌ఫ్లమేషన్ పెరగటము, అలాగే ఈ డయాబెటిస్ అన్నది వచ్చే అవకాశాలు గూడా పెరుగుతాయి. సో, శాస్త్రీయంగా గూడా ఇలా పెరుగు ఎక్కువ తింటే డయాబెటిస్ వస్తది అన్నది నిరూపించటం జరిగింది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మనం మజ్జిగ అంటే ఈ పెరుగులో కొన్ని నీళ్లు పోసి దాన్ని చిలికి వెన్న మొత్తం తీసి మనం చేసుకునేదాన్ని మజ్జిగ అంటాం. మనం మజ్జిగని మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజు వాడుకోవచ్చు. అంతేకాదు మనం పాతకాలం ఒక 30, 40 సంవత్సరాలు వెనక్కెళ్ళి చూసామనుకోండి, దాదాపు మనకసలు ఇంతలాగా పెరుగు తినే అలవాటు లేనే లేదు. మనం ఎక్కువ మజ్జిగే వాడేవాళ్ళం. కాబట్టి మనం చిన్నగా ఈ పెరుగుని వదిలేసి రోజు మజ్జిగ తీసుకోవడం అలవాటు చేసుకుంటే గనక మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు.